ఓం నమో వెంకటేశాయ. మధ్యాహ్న కాలంలో సప్తవాహన పర్వంలో మకుటాయమానంగా శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై అధిష్ఠిస్తారు. గరుత్మంతుడు కేవలం వాహనం మాత్రమే కాదు, ఆయన వేద స్వరూపుడు. అందుకే అన్ని వాహనాలలో గరుడ వాహన సేవ అత్యంత విశిష్టమైనదిగా, పుణ్యప్రదాయమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ వాహనంపై స్వామివారు సర్వలోకేశ్వరునిగా దర్శనమిస్తారు. వేదంలోని బృహత్ రథంధర అనే సామవేద మంత్రంలోనే గరుత్మంతుని 2 రెక్కలుగా చెప్పబడతాయి. ఈ సేవలో స్వామివారు గరుత్మంతుని భుజాలపై పాదాలు ఉంచి వీర శృంగార రసాలను ప్రదర్శిస్తూ మాడవీధుల్లో విహరిస్తారు. గరుడ వాహన సేవల్లో స్వామివారు సువర్ణ కవచధారి అయి సహస్రనామమాలాలు, మకరకంఠి వంటి అపురూపమైన ఆభరణాలతో శోభిస్తారు. ముఖ్యంగా స్వామివారికి ఈ సమయంలో మూల విరాట్టుకు అలంకరించే మకరకంఠి వంటి ఆభరణాలను అలంకరిస్తారు. గరుత్మంతుని రెక్కలు విన్యాసం, స్వామివారి గాంభీర్యం భక్తులను పరవశించబడతాయి. అన్నమాచార్యులు గరుడ వాహనంపై వెళ్ళే వెంకటేశ్వరుని వైభవాన్ని ఎన్నో సంకీర్తనలతో కొనియాడారు. గరుడ గమన తవ కరుణాచలతే కమలా కాంతే. గరుడ వాహనంపై స్వామిని చూస్తుంటే వింత వింతలు గరుడ వాహనము అంతటూ నిండిన ఆది పురుషుడు అన్ని అన్నమయ్య మాటలు గుర్తుకు వస్తాయి. గరుత్మంతు జ్ఞానానికి, బల పరాక్రమానికి నిదర్శనం. ఉపనిషత్తులు గరుత్మంతుని సుపర్ణుడు అని కీర్తించాయి. యజుర్వేదంలో గరుత్మంతుని స్తోత్రాలు ఉన్నాయి. రామాయణ మహాభారతంలో గరుత్మంతుని బలం, భక్తి, ఐశ్వర్యం, భగవద్గీతలో కృష్ణుడు వైద్యేయశ్చ పక్షీణాం, పక్షులలో నేను గరుత్మంతుడు అని తన విభూతిని వివరించారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం గరుడ వాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. ఓం నమో వెంకటేశాయ.